శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న కథ గోవిందరాజుల సీతాదేవి గారు రచించిన ప్రేమ పెళ్ళి. నీరజ, ఓ నీరజ, ఇంకా రెడీ కాలేదు? అవతల సినిమాకి టైం కావస్తుందోయ్. ఆఫీస్లోనే ఆలస్యమైతే ఏకంగా రిక్షా కూడా తెచ్చి వాకిట్లో ఉంచి మదన్ నీరజ కోసం కేక పెట్టాడు. నీరజ వంటగదిలోని సామాన్లన్నీ పెరట్లో పడేసి బొద్దింకల మీద దండయాత్ర చేసినట్లుంది. తర్వాత ఏమైందో కానీ ఎక్కడి సామాన్ అక్కడే వదిలి పడక్కుర్చీలో పడుకొని పమిట చెంగు ముఖాన కప్పుకొని ఏడుస్తోంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ముఖం జిడ్డు కారుతోంది. మళ్ళీ ఏమైంది? విసుగ్గా అడిగాడు. అసలు ఇలా నీరజను చూడటం పెళ్ళైన 2 నెలల్లోనూ ఇది 5వ సారి. ఉత్తరం వచ్చింది. కళ్ళు తుడుచుకుంటూ అంది. ఎక్కడి నుంచో అయితే నే ఏడవటం ఎందుకు? మా చెల్లికి జ్వరమట, నా ఫ్రెండ్ రాసింది. ఈ కాస్త విషయానికే ఏడుపెందుకు? జ్వరం వస్తే అదే తగ్గుతుంది. అవతల సినిమాకి టికెట్లు రిజర్వేషన్ చేయించానని, త్వరగా వస్తానని చెప్పి వెళ్ళానుగా. నా మనసు బాగాలేదు. నా కర్మ, నీ మనసు ఎప్పుడూ బాగోదు. తల కొట్టుకుని కోపంగా ఆ రిక్షావాడిని పంపేసి వంటగదిలో గిన్నెలన్నీ మూతలు తీసి చూసి, చిచి ఆకలి మండిపోతున్నా ఏం లేదు అనుకుని కాస్త టీ కాచుకొని తాగేసి యువతలకొచ్చేసి సిగరెట్ వెలిగించుకున్నాడు. అయినా కోపం తగ్గటం లేదు మదన్కి. నీరజ కళ్ళు తుడుచుకుంటూ భర్త వైపు ఓ కంటితో చూస్తూనే ఉంది. అతను వచ్చి ఓదార్చకపోయేసరికి దుఃఖం మరీ ఎక్కువైంది. అసలు మదన్, నీరజ ఒకరినొకరు ప్రేమించుకొని పెళ్ళాడారు. ఇద్దరి తల్లిదండ్రులు ఈ పెళ్లికి అంగీకరించుకున్నా మా పెళ్ళి మా ఇష్టం అని ఒకరిని ఒకరు వదిలి ఉండలేమని పెద్దలకి తెలియకుండా గుళ్ళో పెళ్లి చేసుకొని ఉద్యోగానికి ట్రాన్స్ఫర్ చేయించుకొని దూరంగా వచ్చేశారు. మదన్ని స్నేహితులు చాలా అభినందించారు. నువ్వేనోయ్ ఈనాటి యువతరానికి ప్రతినిధివి, ఆశాకిరణానివి, ఆదర్శమూర్తివి అంటూ పొగిడేశారు. ఆనాడు జరిగిన విషయాలు తలుచుకుంటే మదన్కి ఇప్పటికీ గర్వంగా, తృప్తిగా ఉంటుంది. పెద్దన్నయ్యల 10,000కి అమ్ముడుపోకుండా చిన్నన్నయ్యల మేనరికమంటూ చింతపండు రంగులో ఉన్న చిట్టిని పెళ్లాడలా తనని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నానని ప్రేమలేఖలు కురిపించిన ఒకప్పటి క్లాస్మేట్ నీరజని పెళ్లాడేశాడు. కొత్త కాపురం పెట్టాడు. నీరజ కోసం తల్లిదండ్రులకి దూరమైన దిగులు పడలేదు, పడకూడదు అని తనకి తాను ధైర్యం చెప్పుకున్నాడు. కొత్త కాపురంలోకి కావలసినవి ఒక్కోటి అమర్చుకోవటం మొదలుపెట్టాడు. అయితే ఒక్క నెల చాలా సంతోషంగా గడిచిపోయింది. ఇంకా నీరజలో ప్రతి విషయానికి విపరీతార్థాలు, విసుగు మొదలైంది. ఇద్దరిలోనూ మనస్పర్ధలు ప్రారంభమైనాయి. అవి చిలికి చిలికి గాలివానలా అవుతూ ఉన్నాయి. చిన్న కారణాలకే ఇలా జరగకూడదని చాలా ప్రయత్నిస్తున్నాడు. కానీ నీరజకి బొత్తిగా బుద్ధి లేదు. ఈ పెళ్లితో తన వాళ్ళు దూరమైనారు అనే బాధే కానీ నా వాళ్ళు దూరమయ్యారుగా అనే జ్ఞానం కాస్తన్నా లేదు. నాకు మాత్రం వాళ్ళందరినీ వదిలి ఉండటం కష్టంగా లేదా? ఇలా ఆలోచించేసరికి నీరజ మీద జాలిపోయి కోపం ముంచుకొస్తుంది. నీరజ తండ్రికి గుమాస్తా ఉద్యోగం అయినా 5 ఆడపిల్లలు. తనలాంటి వరుడిని నీరజకి తేవాలంటే అధమపక్షం 5,000 కట్నం ఇవ్వకుంటే ఈ పిల్లకి పెళ్లి జరిగుండేదా? నీరజ అందం చూసి ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. తను ఇందుకు మామగారికి కృతజ్ఞత లేకపోగా మా అమ్మాయి భవిష్యత్తును నాశనం చేశావంటూ అడ్డమైన మాటలు అంటూ అవమానపరిచాడు. అంతే, ఇంక నీ వాళ్ళు అనే వాళ్ళెవ్వరూ ఈ నా గడప తొక్కకూడదు అనేశాడు మదన్. అలా అనకండి అంటూ 2 రోజులు ఉపవాసం చేసింది నీరజ. అయినా మదన్ రాజీకి రాలేదు. అప్పుడప్పుడు నీరజ అమ్మా నాన్న, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు గుర్తుకొచ్చారంటూ భోరుమంటుంది. ఇంకా ఆ రోజంతా ఇద్దరికీ తిండి తిప్పలు ఉండవు. వండిన అన్నం తెల్లవారి అప్పలమ్మ సత్తు క్యారియర్లోకి వెళ్ళిపోతుంది. నీరజ, నేనసలే ఆకలికి ఆగలేను, నువ్విలా చెయ్యకు, నిన్నొదిలి నేనొక్కడినే కడుపు నింపుకునే కసాయి వాడిని కాను అని ఒక్కసారి కాదు 100 సార్లు చెప్పాడు నెమ్మదిగా. అప్పుడు మాత్రం సరే అని పొట్టేల్లా తలాడించేస్తుంది. కానీ సమయం వస్తే మామూలే. నీరజ మదన్ని ప్రేమించింది కానీ అతని అలవాట్లు, మాటలు కొన్ని నచ్చవు, పైగా అసహ్యాన్ని కలిగిస్తాయి. మదన్ ఆఫీస్లో పనిచేసే అమ్మాయిలని వెంటేసుకొని సినిమాలకి, షికార్లకి అంటూ తిరుగుతూ డబ్బు ఖర్చు పెట్టడం అస్సలు నచ్చదు. ఒకప్పుడు ఈ అలవాట్లకే ఆకర్షితురాలై పెళ్లాడినా ఇప్పుడు వాటిని భరించలేకపోతోంది. పైగా అసహ్యాన్ని పెంచుకుంటూ ఉంది లోపల. ఇద్దరి మనసుల్లోనూ అప్పుడప్పుడు ఇలాంటి భావనలు కలిగినా ఆవేశపడిపోయినా తర్వాత ఎవరో ఒకరు రాజీకొస్తూ 2 నెలలు గడిపేశారు. అసలు ఈ పెళ్లి చేసుకోవటంలో పొరపాటు చేశానా అని తనలో తను మదన పడిపోతూ ఉంటాడు మదన్.
తన వాళ్ల యోగక్షేమాలు తెలియక ఆరాటపడేప్పుడు. మదన్కి నీరజ ఒకప్పుడు ప్రేమ స్వరూపిణిగా, మరొకప్పుడు సత్యభామల, ఇంకొకప్పుడు శూర్పణఖల రకరకాలుగా కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ మీ ఊహలే, కానీ నేనెప్పుడూ ఒకేలా ఉన్నాను అంటుంది మదన్ తన భావాలని బయటపెట్టినప్పుడు. కాదు, నీకు ముక్కు మీదే ఉంటుంది కోపం, ఆడపిల్లకి అంత కోపం తగదు అంటాడు శాంతంగా. అది నా స్వభావం, చస్తే పోదు అంటుంది. మార్చుకుంటే అన్నీ పోతాయి, ప్రయత్నించు అంటే చాలు కోపం వచ్చేస్తుంది నీరజకి. నాకేం అవసరం లేదు, రాదు, చస్తే మార్చుకోను. తనే నీరజని నమిలి మింగేయాలన్నంత కోపం వస్తున్నా మింగేసి కర్మ అని జుట్టు పీక్కుని ఆ రాత్రి భోజనానికైనా పిలవని భార్యని రాక్షసి అనుకుంటూ తెల్లవార్లు జాగారం చేస్తాడు. కానీ నీరజ నిశ్చింతగా నిద్రపోతుంది, తనొక్కటి హాయిగా అన్నం తిని. ఇంకా తెల్లవారి లేచి ఫిల్టర్ డికాషన్తో చిక్కటి కాఫీ తాగేసి ఇంకా నిద్రలేవని మదన్ని, ఇవాళ ఆదివారం కాదు అయ్యగారు, 5 గంటలైంది, లేవండి అంటూ వంటింట్లోంచే గావుకేకలు పెడుతుంది. రాత్రి అంతా జాగారం చేసి తెల్లవారుజాముకి కాస్త కునుకు పడితే అప్పుడే లెమ్మని గోల చేసే నీరజని ఏం చెయ్యాలో అర్థం కాదు. పోనీ బద్ధకంగా లేచి కాఫీ తాగి వాలు కుర్చీలో కూర్చుంటే, చింతపండు కావాలి, చీపురు కట్ట కావాలి, కూరలు కావాలి అంది గోడతో మాట్లాడుతున్నట్లుగా. పెళ్లి చేసుకున్నంత బుద్ధి తక్కువ లేదు అనుకుంటూ బట్టలేసుకుని సైకిల్ తీసుకుని బజార్ బయలుదేరాడు మదన్. కావలసినవి తీసుకుని ఆఖర్న చీపురు కట్టలు చూస్తుంటే ఆఫీసులో టైపిస్ట్ మేరీ కనిపించింది. కబుర్లు చెప్తూనే, మదన్ గారు, మీకు చీపుళ్ళు చింతపండు కావాలా అంది అదోలా నవ్వుతూ. అంటే ఎదురు ప్రశ్న వేశాడు. ఆహా, ఏం లేదు, ప్రేమ వివాహం కదూ, ఆకలి దప్పులు ఉండవేమో అని, గాలి పీలుస్తూ ప్రేమ గీతాలు పాడుకుంటూ బ్రతుకుని గడిపేస్తారేమో అని సాగదీస్తూ అంది మేరీ. ఇలాంటి మాటలు వింటే ఇదివరకైతే పొంగిపోయేవాడు, కానీ ఇవాళ మాసిన గడ్డాన్ని ఎడం చేత్తో రాసుకుంటూ, చూడండి, ప్రేమ వివాహమైనా కాకున్నా ఆ తర్వాతి జీవితాలందరివి ఒక్కలానే ఉంటాయేమో, అంతేనంటారా అని వాచి చూసుకొని మేరీ టైం అయిందని వెళ్ళిపోయింది. మదన్ ఇంటికొచ్చేసి సంచి భార్యకిచ్చి గడ్డం చేసుకునేందుకు అద్దం తీసుకుంటూ ఉంటే, మార్కెట్లో కోతులు ఆడుతున్నాయా, ఈ 2 తేవటానికి ఇంతసేపా అంది నీరజ కోపంగా. మదన్ కోపం వస్తున్నా మింగుతూ, టైం చాలా అయింది, ఇంకా వేస్ట్ చేయకు అన్నాడు. 9ంటికి కూరలు తెచ్చి నా ముఖానేసి అర్ధగంటలో అన్నం పెట్టు అంటే నేనేం సతీ అనసూయనా, ఈ ముదురు బెండకాయలన్నీ క్షణంలో ఉడికించేయటానికి అంది కోపంగా చేతులు చాస్తూ. నువ్వు గృహిణివి కావు, అర్ధగంటలో వంట చేయలేవు, నేను ముందు ప్రియురాలిని, కనుకనే పదండి పోదాం హోటల్కి, సాయంత్రం తీరిగ్గా వేయిస్తాను బెండకాయ వేపుడు అంటూ ఒత్తి పలికింది. ఇలాంటి మాటలు ఈ 3 ముళ్ళు పడకముందు అంటే నాలాంటి ప్రతివెదవ కాబూలీ వాళ్ళ దగ్గరైనా డబ్బు తెచ్చి ఆటోలో హోటల్కి తీసుకువెడతాడు, కానీ నువ్వు సాక్షాత్తు గృహలక్ష్మివి కనుక వెంటనే పప్పు పులుసు చేయలేకుంటే నే వేసిన 3 ముళ్ళకి సార్థకత ఉండదు. 3 ముళ్ళకి మరో 10 ముళ్ళు వెయ్యండి ఈ తాడుతోనే, ఇంకా ఉరి అక్కర్లేకుండా చచ్చి ఊరుకుంటాను. 15 గంటలో 10 రకాలు వండి వడ్డించటం నా తరం కాదు. అయినా ఇంత తిండిపోతనం ఏమిటి గతిలేని వాళ్ళల్లా. ఏం కూసావే, నే తిండిపోతున్నా చర్రున లేచాడు మదన్. మీరు తిండి తినరు, పస్తులతో చేస్తారా ఆవేశంగా అరిచి స్నానానికి వెళ్ళిపోయాడు. బట్టలు వేసుకొని ఆఫీస్కి బయలుదేరుతుంటే నీరజ మెల్లగా అంది, వంట అయింది, వడ్డించాను అని. మదన్ కోపం మంచులాగా కరిగిపోయింది. నీరజని ఏమనకూడదనుకుంటూ భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళిపోతూ చెప్పాడు, త్వరగా వస్తాను, రెడీగా ఉండు, సినిమాకి పోదామని. నీ ఆరాధ్య హీరో పిక్చర్కి టికెట్లు రిజర్వేషన్ చేయించేసి మరీ వస్తాను. ఈ మాటకి నీరజ ముఖం వికసించింది. అది చూసి ఉత్సాహం తెచ్చుకుని ఆఫీస్కి వెళ్ళిపోయిన మదన్ ఆఫీస్లోనే ఆలస్యం అయిపోయిందంటూ రిక్షాలో వస్తే నీరజ తన వాళ్ళకి బాగాలేదని ఏడుస్తూ కూర్చోవటంతో అశాంతి అసహనంతో వీగిపోయాడు మదన్. ఇప్పుడేం చెప్పినా ప్రయోజనం ఉండదు అని బాగా తెలుసు. కర్మ కర్మ అని నెత్తి కొట్టుకున్నాడు. కోపాన్ని తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. రాత్రి 9 వరకు చూసినా నీరజ లేచి వంట ప్రయత్నం చేసేలా కనిపించలేదు. బ్రతిమలాడాడు. నే వండను, తినను అని దుప్పటి ముసుగు బిగించింది. మదన్ ఆకలి భరించలేక అలాని నీరజని వదిలి తను తినలేక కళ్ళు మూసుకుని పడుకున్నాడు. తెల్లవారింది. వంట అయింది, భోజనం చేయండి అని నీరజ పిలిస్తే బాగుండుననుకుని చాలాసేపు చూశాడు. అవతల ఆఫీస్కి టైం అయిపోతూ ఉంది. తనే వంట అయిందా అని అడగాలి అని అనుకుని అహం అడ్డొచ్చి ఆకలితోనే వెళ్ళిపోయాడు. ఆఫీస్లోనూ శాంతి లేదు. తలనొప్పి పగిలిపోతోంది. కాఫీ తాగినా తగ్గలేదు.
నీరజ ఒక్కొక్కప్పుడు ఇలా చేస్తూ ఉంటుంది. ఎందుకు అని ఆలోచిస్తుంటే ఏవేవో గుర్తుకొస్తున్నాయి. 1-2 సార్లు సిగరెట్ పీకలు కనిపించాయి. అవి తను వాడేవి కావు. ఎవరో కొత్త వ్యక్తి వచ్చుండాలి. నీరజకి అంత సన్నిహితులెవరు? ఇలాంటి అనుమానం పెట్టుకోకూడదు. 100 ఏళ్ళు కలిసి బ్రతకవలసిన జీవితాలు. నేనిలా వచ్చానని నీరజ బాధపడిపోతూ అన్నం మానేస్తుందేమో. నన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన నీరజకి ఎంత అన్యాయం చేస్తున్నాను. ఈ రోజు నుంచి ఇలా చెయ్యను అనుకుని సెలవు పెట్టి ఇంటికి వచ్చేశాడు. వీధి తలుపు తోసుకుని రాబోతుంటే పడక గదిలోంచి మాటలు వినిపిస్తుంటే ఆశ్చర్యపోతూ అక్కడే ఆగిపోయాడు. నీరు, మదన్కి బాగా టోపీ వేసేశాం కదూ. ఈ కరువు కాలంలో ఆడపిల్ల పెళ్ళంటే మాటలా? కనీసం కట్నం 5,000, ఖర్చు 5,000 కావాలి. ప్రేమించానని పెళ్ళాడి మమ్మల్ని రక్షించావు. లేకుంటే అప్పుల పాలైపోయి ఉండేవాళ్ళం. నీకులానే మన రమకి ఓ ఇంజనీర్ ఫ్రెండ్ని చూశాను. అది వట్టి చవటముఖం. అతనితో సినిమాలు షికార్లు చేసి పెళ్లి విషయం తేల్చుకోక కడుపు తెచ్చుకొని మా ప్రాణం మీదకి తెచ్చింది. దరిద్ర గొట్టుముఖంది. నీరజ అన్న శ్రీహరి గొంతది. అయ్యో, ఇప్పుడెలా? అతన్ని వదలకండి. అతను మదన్ లాంటి పిచ్చివాడు కాదు. చిచి పోండి అని బోకరించి నన్ను మెడపెట్టి గెంటించేశాడు. అన్నట్టు నాకు కాస్త డబ్బు కావాలమ్మా, చాలా అవసరం. నాకు పిల్లనిస్తామని వచ్చారు. 10,000కి కట్నం పైన తగ్గను అని చెప్పేశాను. సరే అన్నట్టే వాళ్ళు నిన్న నేను తెచ్చిన స్వీట్లు అతనికి కానీ పెట్టలేదు కదా. నువ్వంత తెలివి తక్కువ దానివి కాదులే. అవన్నీ సరే కానీ నా దగ్గర పైసా లేదు. ఆయనొట్టి పీనాసి. పైసా ఇవ్వరు. నాకు అసలు విసుగ్గా ఉంది కాపురం. అయ్యో, అలాని కాపురం వదిలిరాకే తల్లి గాబరాగా అన్నాడు. ఇంకా వాళ్ల మాటలు వినే సహనం లేక గబాల్న తలుపు తోసుకొని గదిలోకి వచ్చాడు మదన్. శ్రీహరి తుళ్ళిపడి లేచి నిల్చున్నాడు. నీరజ వణికిపోయింది. మీరు వచ్చేశారేం అంది ఎలాగో గొంతు పేల్చుకొని. ఎందుకొచ్చానా? మీ అంతు చూడటానికి అంటూ శ్రీహరి షర్టు పట్టుకొని ఒక్క గుంజి గుంజి, ఏమ్రా, చెల్లెళ్ళని ఎరగా పెట్టి నాలాంటి వాళ్ళని వలలో వేసుకొని మా ఇల్లు గుల్ల చేద్దామని వచ్చావా? మీ బోడి తెలివి నా దగ్గర పనిచేసింది. కానీ ఆ ఇంజనీరు మీకు బాగా బుద్ధి చెప్పాడుగా. గుర్తుంచుకొని మరెప్పుడు బుద్ధి తక్కువ పనులు చేయకండి. డబ్బు లేకున్నా మంచి మనసు ఉంచుకోవాలి. అది లేదు మీకు అని ఇప్పుడు తెలిసింది. చిచి, నా జీవితం నాశనం చేసుకున్నాను. నువ్వు చెల్లెలిని దొంగతనం కూడా చేయమని ప్రార్థిస్తున్నావా? గద్దించడిగాడు. బావగారు, మీరు పొరబడుతున్నారు. మీ కాపురం ఎలా ఉందో చూసిపోదామని వచ్చాను. అంతే అంతే. ఇంకా ఏదేదో చెప్పబోతున్న శ్రీహరిని మెడబట్టుకొని వీధిలోకి నెట్టేసి తలుపు గడియ బిగించాడు. ఇప్పుడు చెప్పు నీ విషయం. నన్ను కట్టుకున్న భర్తని మోసగించాలని ప్రయత్నిస్తావా? నువ్వు ఆడదానివేనా? చెప్పు. నేను నా అలవాట్లు నచ్చకుంటే నిర్భయంగా చెప్పి నీ దారిన వెళ్ళిపో. కానీ ఇలా దొంగ నాటకాలు ఆడకు. తెలిసిందా? చెప్పు. ఇక్కడ ఉండటం ఇష్టం ఉందా లేదా? జవాబు చెప్పు. నీ పద్ధతులు ఎన్నో నాకు నచ్చకున్నా భరించడం లేదు. పెళ్లి కాకముందు నువ్వు లేకుండా బ్రతకలేను అని చెప్పిన నీకు ఇప్పుడేమైంది? నీకోసం నా వాళ్ళందరినీ వదులుకోలేదు. మాట్లాడవేం? మదన్కి కోపంతో ఒళ్ళు దహిస్తున్నా నీరజ ఒక్క మాట మాట్లాడితే చాలు చల్లబడిపోయేవాడు. కానీ నీరజ మొద్దులా నిల్చుంది. అలా నిల్చోవటంలో భయం కాదు, తనంటే తేలిక భావం ఉందని తెలిసి భరించలేక ఆవేశపడిపోతున్నాడు మదన్. అందుకే రెట్టించి అడిగాడు. నాకు నా వాళ్ళు కూడా కావాలి అంది. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళు. మదన్ నీరజని రెక్క పట్టుకుని వీధిలోకి తోయబోతుంటే నీరజ గుంజుకుంది. నా ఇష్టం లేకుండా ఒక్క క్షణం ఇక్కడ ఉండటానికి వీల్లేదంటూ ఆవేశంగా అవతలికి తోసేసి నీరజకి సంబంధించినవి పెట్టే బట్టలు వీధిలోకి విసిరేస్తున్నాడు. నీరజ రాయిలా నిల్చుంది. ఇంతలో ఇంటి ముందు రిక్షా ఆగింది. అందులో నుంచి మదన్ తాతగారు నాయనమ్మ దిగారు. సత్తు గిన్నెలో నెయ్యి, వేరుశనక్కాయల మూట, బెల్లం అరిసెలు, నువ్వులుండలు, అప్పడాలు, వడియాలు ఇలా ఎన్నెన్నో మూటలు కట్టుకొని మనవడి కొత్త కాపురం చూడాలని రైలు దిగి రిక్షా కట్టించుకొని ఇక్కడికి వచ్చారు. అసలు మదన్ తాతగారు సీతారామయ్యకి కొడుక్కి మదన్ పెళ్లి విషయం గురించి చాలా ఘర్షణైంది. నా పరువు తీశాడు. నీ ముద్దుల మనవడని తండ్రి అంటే ఇంక తాతగారు పోనివ్వు, కోరిన పిల్లని కట్టుకొని సుఖంగా కాపురం చేసుకుంటాడు. 100 ఏళ్ల దాంపత్యం సుఖ సంతోషాలతో వెళ్ళి విరియాలి. కానీ నీకు కట్నం డబ్బు పోయిందని దిగులు పడతావేం? పోతే పోయింది అనేశాడు ముసలాయన. ఇంకా మదన్ తండ్రి మండిపోతూ, నీ గారాభమే వాడిని పాడు చేసింది. నేనంటే విలువ లేకుండా చేసింది. నలుగురిలో తలెత్తుకోకుండా చేశాడు. అప్రాచ్యుడు, వెధవ, శుంఠ అంటూ
వాడింక నా ఇంట్లో కాలు పెట్టడానికి వీల్లేదంటూ రంకెలు వేశాడు. ముసలాయన ఓ నెల చూశాడు, 2 నెలలు చూశాడు, అంతే భార్యతో బయలుదేరాడు. వాడు నీ గడప తొక్కొద్దన్నావుగా, మేమే వాడిని చూస్తామని వచ్చేశాడు. వస్తూ మనవడికి ఇష్టమైనవన్నీ మూటలు కట్టుకుని వస్తే ఇక్కడ ఇలా ఉంది. ముసలి వాళ్ళిద్దరూ మొదట తెల్లబోయి ఆ పైన సర్దుకుని ఒకరి ముఖాల్లోకి ఒకరు చూసుకుని, ఒరే మదన్ అని కేక పెట్టాడు తాతగారు. మదన్ కలగంటున్నానా అని క్షణం నిర్ఘాంతపడి, అంతలోనే తాతయ్య, నానమ్మ అంటూ అమాంతం వచ్చి ఇద్దరిని వాటేసుకున్నాడు. నానమ్మ, నేనంటే మీకు కోపం లేదు కదూ అన్నాడు. నీ ముఖం కోపం ఎందుకురా అంటూ విగ్రహంలా నిలబడ్డ నీరజ్ చేపట్టుకుని లోపలికి తీసుకొస్తుంటే, వద్దు, దాన్ని లోపలికి తీసుకురావద్దు నానమ్మ అన్నాడు ఆవేశంగా. ఒరేయ్ అటు చూడు, వీధిలో ఎందరు చూస్తున్నారో నీ వైపు. ఏదైనా విషయం ఉంటే భార్యాభర్తలు వీధిలోనట్రా పరిష్కరించుకునేది. అయినా పెళ్ళై పట్టుమని 10 నెలలు కాలేదు, అప్పుడే ఇదేమిటి? సరే, ఇప్పుడు నువ్వేం చెప్పకు, ముందు స్నానం భోజనం కానిచ్చి గాని తాపీగా వినం అన్నారు ఇద్దరూ ఏకకంఠంతో. నీరజ అమ్మయ్య అనుకుని లోపలికి వెళ్ళి చకచకా చేసేస్తోంది వంట. పిల్ల లక్ష్మిలా ఉంది. నానమ్మ ప్రశంసాపూర్వకంగా చూస్తోంది మనవడితో. ఉంది, కానీ గుణం లేదు. నీ ముఖం అవన్నీ నేను నేర్పిస్తారా పిచ్చి సన్యాసి? చూడు, కొన్నాళ్ళు ఉంటాంగా అంది ముసిముసి నవ్వులు నవ్వుతూ. ఆ తర్వాత తాపీగా మనవడు మనవరాలు చెప్పినవన్నీ విన్నారు. మౌనంగా ఊరుకొని మనవడు లేకుండా నీరజని పిలిచి మెత్తగా చివాట్లు పెట్టింది నానమ్మ. పెళ్ళైన ఏ ఆడదానికైనా అందరికంటే ముఖ్యుడు మొగుడు తల్లి. అతని జీవితంలో భాగం పంచుకుని ఇల్లుని స్వర్గం చేసుకుని ఆ తర్వాత మిగతా అందరి విషయము ఆలోచించాలే పిచ్చిపిల్ల. మా మదన్ది వెన్న లాంటి మనస్సు. ఇలాంటి వాడు దొరకటం నీ అదృష్టం. వాడు అచ్చంగా వాళ్ళ తాతగారి పోలిక, అలవాట్లు అవే. చూడమ్మా, జీవితంలో చిన్న విషయాలకే అయినా పట్టుదలలు పంతాలు భర్తతో కాదు. ఇంకా తాతగారు మనవడిని దగ్గర కూర్చోబెట్టుకొని, నీ సెలక్షన్ అద్భుతంరా మదన్, కానీ ప్రేమించాను పెళ్ళాడాను అనగానే జీవితంలో సంతోషం రాదురా. చూడు, మీకు ఒకరిని ఒకరు అర్థం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకరి బలహీనతల్ని ఒకరు సర్దుకుంటూ ఉండాలి. దాంపత్య జీవితం అంటే 100 ఏళ్ల పంట. ఈ జీవితాన్ని ఆదర్శవంతంగా అందంగా మలుచుకోవటం మన చేతుల్లోనే ఉంటుంది. అయితే దీనికి శాంతం కావాలి. ఇంకా ఇంకా చెప్తున్నాడు తాతయ్య. లోపల నీరజకి నానమ్మ మల్లె మొగ్గలు పెట్టి వంకీల జడ వేసింది. తను తెచ్చిన తెల్ల జరీ చీర కట్టించింది. అద్దంలో ఒక్కసారి చూసుకో అంటోంది. నీరజ అద్దంలో ముఖం చూసుకుంటూ ఉంది. అయితే అక్కడ తన ప్రతిబింబం కాక మదన్ ముఖం కనిపిస్తుంటే ఆశ్చర్యంగా ఆ ముఖాన్ని తదేకంగా చూస్తూ ఉంది. నీరజ ముఖం చిరునవ్వుతో విచ్చుకుంది. స్త్రీ పురుషుల ఆకర్షణతో ప్రారంభమైన దాంపత్య జీవితం గృహభారాన్ని వహించి కష్టసుఖాలు పంచుకుంటూ తర్వాత వార్ధక్యంలో స్నేహితుల్లా మిగిలిపోతారు. తాతయ్య వీళ్ళిద్దరిని చూస్తూ తనలో తను అనుకుంటూ నవ్వుకుంటూ కళ్ళజోడు పెట్టుకుని భగవద్గీత చదువుకోవటంలో మునిగిపోయాడు. సమాప్తం. ప్రేమ పెళ్ళి కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.